ఆకిబ్ నబీ ఇప్పుడు రంజీల్లో బాగా వినబడుతున్న పేరు ఇదే. ఇతడి ఫాస్ట్ బౌలింగ్ విన్యాసాలు, వికెట్స్ పడగొడుతున్న తీరు చూసి భారత మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ వంటివారు ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఇంతకీ అతడి నేపథ్యం, రంజీల్లో మెరుస్తున్న తీరు, అతడి భవిష్యత్తుపై గంగూలీ చేసిన ఆసక్తికర కామెంట్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం రండి. ఆకిబ్ నబీ దర్ కుడిచేతివాటం ఫాస్ట్ బౌలర్. ఇతడు కాశ్మీర్కి చెందిన షీరి గ్రామానికి చెందినవాడు. 2018లో జమ్మూ కాశ్మీర్ తరపున క్రికెట్ రంగప్రవేశం చేశాడు. 2019లో టీ20 మ్యాచ్, 2020లో రంజీ ట్రోఫీ మ్యాచ్తో తన కెరీర్ ప్రారంభించాడు. అతడు చిన్న వయసులో లెగ్ స్పిన్నర్గా ఉండి ఆ తర్వాత గాయం కారణంగా ఫాస్ట్ బౌలర్గా మారాడు. అదే ఇప్పుడు అతడికి బలంగా మారింది. లైన్ మరియు లెంత్ చూసుకుని పర్ఫెక్ట్ స్వింగ్తో పాటు ఒక డిసిప్లిన్ బౌలింగ్ చేయడంలో దిట్ట అనిపించుకుంటున్నాడు. దులీప్ ట్రోఫీలో ఆడడంతో పాటు ఐపీఎల్ 2026 ఆక్షన్లో ఆకిబ్ నబీని ఢిల్లీ క్యాపిటల్స్ 8 కోట్లకు కొన్నారు. 2026 రంజీ ట్రోఫీలో భాగంగా 9 మ్యాచ్లకు గాను 55 వికెట్స్ తీశాడు. బౌలింగ్ యావరేజ్ 12కు పైగా కొనసాగిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. ఇతడు స్థిరమైన బౌలింగ్ వేస్తూ బ్యాట్స్మెన్ని ముప్పుతిప్పలు పెడుతున్న తీరు అబ్బురపరుస్తోంది. ఆకిబ్ ప్రతిభతో జమ్మూ కాశ్మీర్ మొదటిసారిగా రంజీ ఫైనల్కు చేరడం విశేషం. 2024లో కూడా 44 వికెట్స్ తీసి గ్రేట్ అనిపించుకున్నాడు. తాజాగా ఆకిబ్ నబీ ప్రతిభను సౌరవ్ గంగూలీ ప్రశంసించాడు. ఆకిబ్ నబీ జూలై 2026లో ఇంగ్లాండ్తో జరగబోయే 5 టీ20, 3 వన్డే మ్యాచ్లకు వెళ్లడం ఉత్తమం అని సెలెక్టర్లకు సందేశం ఇచ్చాడు. ఆ తర్వాత 2027లో జరగబోవు వన్డే ఇంటర్నేషనల్ ప్రపంచకప్కి పూర్తిస్థాయిలో ప్రదర్శన ఇవ్వడానికి ఈ ఇంగ్లాండ్ టూర్ అతడికి ఉపయోగపడుతుందంటూ గంగూలీ తన ఎక్స్లో పోస్ట్ చేశారు. ఈ అంశంపై మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో మాకు తెలియజేయండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.